నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో మహిళా స్వశక్తి చీరల తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించిన పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. చేనేత జౌళి శాఖ కేంద్రాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి బీవై నగర్ కు తరలించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం అందజేసిన సిఐటియు నాయకులు. బీసీ బిల్లును ఆమోదిస్తే 71%తో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బాధితుల సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ ఏర్పాటు. సిరిసిల్ల పట్టణంలో మహిళా స్వశక్తి చీరల తయారీ మరియు ప్రాసెసింగ్ యూనిట్లను మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కమిషనర్ శైలజ రామయ్యతో కలిసి తిరిగి చీరలు ఎలా తయారవుతున్నాయని నేరుగా పరిశ్రమలోకి వచ్చి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మొదటగా వెల్దండి దేవదాస్ కార్ఖానాలో, తర్వాత పినగాని సమ్మయ్య కార్ఖానాలో, ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో, ఆ తర్వాత తాటిపాముల దామోదర్ ప్రాసెసింగ్ యూనిట్ లో మహిళా స్వశక్తి చీరలు ఎలా తయారవుతున్నాయని చూసి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. స్వశక్తి మహిళా సంఘాలకు యూనిఫామ్ కోడ్ లాగా చీరలను అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడి వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లను ఇవ్వడం జరిగిందని తెలంగాణ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తయారు ఉత్పత్తులను పరిశీలించినప్పుడు అక్కడి కార్మికుల కష్టాలను చూసి ఏడాది పొడుగునా పని ఉండేలా ఉపాధి కల్పించాలని వారు కోరడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కార్మికులకు సంవత్సర కాలం పాటు ఉపాధి ఉండేలా చొరవ చూపుతామన్నారు. అలాగే వస్త్ర ఉత్పత్తులకు అవసరమయ్యే ముడిసరుకు కోసం 50 కోట్ల నిధులతో యారాన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బతుకమ్మ చీరల తరహాలో మహిళలకు చీరలు అందించే కార్యక్రమాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించారన్న లక్ష్యంతో ఇందిరా స్వశక్తి మహిళా సంఘాలకు ఉచితంగా చీరలు అందించారన్న లక్ష్యంతో ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ఇక్కడి పరిశ్రమలకు 64 లక్షల చీరల ఆర్డర్స్, సుమారు 4 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తిని అందించడం జరిగిందన్నారు. మహిళా తల్లులందరికీ, మహిళా సంఘాలు ఉన్నటువంటి వారందరికీ ఇందిరా మహిళా శక్తి పేరిట చీరలు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో జౌళి శాఖ మాచులు, వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వర గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో కూడా నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో సుమారు 64 లక్షల చీరల ప్రక్రియ ప్రారంభం, 4 కోట్ల పైచిలుకు మీటర్లను ఉత్పత్తి చేయాలని చెప్పని ఇక్కడ ఇచ్చినటువంటి క్రమంలో వాటి తీరుతెన్నులు ఏ విధంగా జరుగుతూ ఉంది, నేతన్నల యొక్క పని పరిస్థితి, చీరల తయారీ ఎక్కడ వచ్చిందని చెప్పని చూడడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మాచులు సీతక్క గారు ఈరోజు సిరిసిల్లాకు వచ్చి ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గోడాలను వారు స్వయంగా పరిశీలించి కార్మికులు స్వయంగా మాట్లాడుతూ పని ఏ విధంగా దొరుకుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సందర్భంలో వారు అడిగినటువంటి సందర్భంలో ఒక కార్మికుడు వారానికి మాకు 6,000 నుంచి 7,000 వరకు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఇదే విధంగా ప్రతి నిత్యం పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని సీతక్క గారు చెప్తూ 2 విడత చీరలకు సంబంధించినటువంటిది కూడా ఆర్డర్ వెంటనే ఇవ్వాలని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ నేను ఒక అంశం చెప్పాలి. ఈ ఇందిరా మహిళా శక్తి చీరల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పని 64 లక్షల మంది మహిళలకు ఈ చీరలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ చీరలు ఏ విధంగా ఇవ్వాలి, ఆ చీరల డిజైన్ ఏ విధంగా ఉండాలని చెప్పిన నిర్ణయాన్ని సీతక్క గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాడు. ఆకాశంలో సగం మహిళా తల్లులు కాబట్టి
ఆ నీలుదంగా ఉండాలని చెప్పని ముందుగా ఈ చీరల డిజైన్ను రూపకల్పన చేసినప్పుడు సీతక్క గారి ఆలోచన శైలజరామయ్య గారు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది. తయారైన చీరలను తీసుకొని అసెంబ్లీకి వచ్చి సీతక్క ఆధ్వర్యంలో మేడం శైలజరామయ్య గారు కూడా ముఖ్యమంత్రి గారు చూపినప్పుడు అందరూ కూడా చాలా బాగుందని చెప్పని అనడం. ఇప్పుడు కూడా నేసే కార్మికులు అయితే మరమగ్గాల మీద నేసే నేతన్నలు కానీ ఆసాములు కానీ కార్మికులు కానీ యజమానులు అందరూ కూడా ఇలాంటి చీరలు మీ సిరిసిల్లు ఇంతవరకు నేయలేదు అనేటువంటి మాట అంటున్నారు అనేటువంటిది చెప్పడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా తల్లులకు ఇచ్చే గౌరవాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పటికే 85% ఏదైనా మొదటి విడత చీరలు ఇచ్చేటువంటివి పూర్తయిందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజున వాటి మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి సంఘాల కొరకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈ చీరలు డిజైన్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సీతక్క గారికి కూడా నేను మా ప్రాంత మహిళా తల్లుల పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నేతల పక్షాన్ని కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేతన్న సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి రాగానే మేము సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వము ఈ నేత కార్మికులు నేర్చినటువంటి వాటికి సుమారు 300 పైచిలు కోట్లు ఇవ్వాల్సింది బాకీ పెట్టిపోయింది. యువరాజుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా చూశారు. ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నెంబర్ 2లో ఉండి 300 పైచిలు కోట్లు ఆనాటి బతుకమ్మ చీరలకు బకాయి పెట్టిపోతే ఈరోజు మేము వచ్చిన తర్వాత సీతక్క గారు, ఇక్కడ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, మహేందర్ రెడ్డి గారు, మేము రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిని కలిస్తే ఆ 300 కోట్లు కూడా పాత బకాయిలు విడుదల చేసినాం. ఇప్పుడు కూడా చేసిన దానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఇక నేతన్నలకు చేతిండా పని కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చీరల తయారీ ఏ విధంగా జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ప్రత్యేకంగా వచ్చినటువంటి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజరామయ్య గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెములవాడ ఎమ్మెల్యే గారు, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇతర సోదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి, రెగ్యులర్గా మాకు పని కల్పించాలి. తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ, హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా వెములవాడలో 50 crores తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాన్ డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు మరి వారందరి యొక్క సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి, వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా 27,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, పౌల్ట్రీ కానీ, మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా 22 రకాల వర్కులు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసిన, బస్సుకు ఓనర్లు కూడా మండల సమైక్యలకు దాదాపు ఇప్పటి వరకు 150కి పైగా మండలాల్లో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బస్సుకు 70,000 రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా
రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఏదైనా బస్ ఎక్కినా లేదా ఎక్కడ మీటింగ్లో పోయినా వాళ్ళ శారీ చూసి వీళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది. మరి మొన్ననే మా అంగన్వాడీలో కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా 75,000కు పైగా అంగన్వాడీ ఆయలో అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం, ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం వెమ్లవాడలో పెట్టింది, మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా, మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక 10,000 కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తారు. ఇవాళ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది. ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని. ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు 3,500 ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అర్హురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమెకు ₹1,00,000 ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాలో 6 కోట్లు 12 కోట్లు అట్లా ఇళ్లల్లో ఎవరైతే మహిళా సంఘంలో ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తాము. ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు. ఎందుకంటే 98% రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది. గవర్నమెంట్ కూడా వడ్డీలన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు. కాబట్టి మహిళలు వేరు కుటుంబం వేరు కాదు. ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు, బిడ్డ బాగుంటాడు, చదువులు బాగుంటాయి, ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు, ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం. అలా 100 కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా, మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా, నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్, ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలని. ఇందిరా బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం. భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసి ఇంకా 1 నెల 2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా 64 లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 67 లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము పెంచాలనుకుంటున్నాం మహిళల్ని. మహిళా సంఘంలో ఉండడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఆపదికి సాపదికి డబ్బులు ఉంటాయి, అక్క చెల్లెలు ఉంటారు తోడుగా ఒక 10 మంది. అదే కాకుండా ఏదైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబ సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోయి ఉంటే 2 లక్షల లోన్ బీమా ఉంది, లోన్ మాఫీ చేస్తున్నాం. ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే లేదా ప్రమాదంతో చనిపోతే ఆ ఇంటికి మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది, అప్పులు పాపం ముందు బేస్మెంట్ లేపితేనే మనం బిల్లు ఇస్తున్నాం, ఎందుకంటే కట్టరా తెలియక. అలాంటి వాళ్ళకు కూడా ₹1,00,000 ముందస్తుగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు మేము బ్యాంకుల నుంచి మరి డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి వడ్డీ కూడా పడతలేదు. బయట పోతే 10,000 తెచ్చుకుంటే దానికి చక్ర వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము అందరికీ పిలుపునిస్తున్నాం, మహిళా సంఘాల్లో చేరడం ద్వారా ఆర్థిక స్వావలంబన ఉంటుంది, అదేవిధంగా ఒక సామాజిక న్యాయము చైతన్యము ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం మేము అనుకునేది ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఒకటే అనుకున్నాం, మహిళా సంఘాలకు ఫస్ట్ ఈ ఏకరూప దుస్తులు యూనిఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అంగన్వాడీలకు ఇచ్చినాం, ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తాం. అది కూడా మీరు అనే అటువంటి బతుకమ్మకు సంబంధించి కూడా
అది ఎట్లా ఏంది ఏ రకమైనటువంటి చేయాలనేది కూడా ఒకసారి మా ఇంటర్నల్గా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని మాట్లాడాలి. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళహారతులతో మహిళలు స్వాగతం పలుకుతూ గోవింద నామస్మరణ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వేద బ్రాహ్మణులు శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వచనం చేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జగద్గురం ఉత్పల్లవద్రాక్షం నీలజీమోదరవం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురం రుక్మిణీయా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వరం కృష్ణం వందే జగద్గురం. దక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలావానస విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ వర్ణః హిరణ్యాత్మర్యోనే నిషద్యా హిరణ్యదాత తద్యన్నమస్మై యకాంతాయ కళ్యాణధేనే దివేకదివాదాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి శ్రీధరే అమయా రమానాయ వెంకటేశాయ మంగళం విఘ్నలాక్షాంకదాక్షాం శ్రీవత్సవక్షతే శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వస్తిన కస్తూరి వాసనావాసితోరసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మహనీయమునాథే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళమంగళాశాసన పరే సదాచార్య పురోగమే సర్వైర్యముదయ గోవింద గోవింద మంగళం సదాం శంతు సూర్య దివ్యచక్షురాసన్ దివ్యప్రాసన్ జాగ్రభాగం సస్యందదే విష్ణు తన్నో కృష్ణ ప్రచోదయాతు మంత్రపుష్పాంజలి నమస్కారం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాపర్మాం పాపాత్మవం త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి మమ తస్మాత్ కాలే భవిన రక్ష రక్ష కాళేయ సర్ప అధిష్ఠిత శ్రీ వెంకటకృష్ణచంద్ర స్వామినే నమః. నమస్కారం సమర్పయామి కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా హృదయ స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సదిల్లమా దేశికనైచ్చే రెండు గోపాయాం ప్రభుత్వ ఆర్డర్లైన ఇందిరా స్వశక్తి మహిళా సంఘాల చీరలు తయారు చేసే కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ వర్తింపచేయాలని కోరుతూ చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్కి వినతి పత్రం అందించినట్లు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మూసం రమేష్ వెల్లడించారు. కార్మికుల సౌకర్యార్థం చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి బీవై నగర్ కు తరలించాలని మూసం రమేష్ అధికారులకు విన్నవించారు. ఇందిరా స్వశక్తి చీరల ఆర్డర్లు ముగుస్తున్నందున ఏడాది పొడవునా పని కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కోడం రమణ, కార్మిక సంఘ నాయకులు తదితరులున్నారు. ఈరోజు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య మేడం గారికి
పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బతుకమ్మ ఏదైతే మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించిన చీరలు ఉత్పత్తి చేస్తారో దానికి సంబంధించిన యారన్ సబ్సిడీ పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగ కార్మికులకు వర్తింపజేయాలని, అట్లాగే చేనేత జౌళి శాఖ ఆఫీసును మరి కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి దూరం అవుతా ఉంది, కార్మికులకు ఇబ్బంది అవుతుందని మరి తిరిగి అది యథావిధిగా బీవై నగర్లోనే దాన్ని కొనసాగించాలని, అదేవిధంగా మరి ఇప్పుడు బతుకమ్మ ఈ చీరలు అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని అంతరాయం ఏర్పడకుండా మరి దాన్ని మళ్ళీ కంటిన్యూగా వెంటనే కొత్త ఆర్డర్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు మరి చేనేత జౌళి శాఖ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి గతంలో ఏ మాదిరిగా అయితే యారన్ సబ్సిడీ కొనసాగించారో అదేవిధంగా ఇప్పుడు నడిచే చీరలు కూడా కొనసాగించాలి. అదనంగా వార్పిని వైపని అనుబంధంగా కార్మికులందరికీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే జౌళి శాఖను ఆఫీసును వెంటనే మార్చాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా సిఐటి పవర్ వర్కర్స్గా డిమాండ్ చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియలో సిరిసిల్లలో మీడియాతో వారు సంయుక్తంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ మేరకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీ బిడ్డ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ వాటి అమలు చేసే ప్రక్రియను చేపడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు చేపట్టిన కులగణనలో బీసీ జనాభా 56.37గా తేలిందన్నారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సై అంటున్నారు, లోక్సభలో మాత్రం నై అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 69% రిజర్వేషన్తో తమిళనాడు ముందుకు పోతుంటే 42% రిజర్వేషన్ అమలైతే 71%తో తెలంగాణ రోల్ మోడల్ గా దేశంలో నిలుస్తుందని ధీమా చేశారు. ప్రధాన విప్ గారు ఆది సీనన్న మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి 2 బిల్లులు, మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక, మరి సర్పంచెస్ లేక, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు, కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే, అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు, విద్య ఉద్యోగాలు కూడా 42% రిజర్వేషన్ ఇస్తామన్న హామీ మేరకు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులగణన జరిపితే 56.37% ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో 2 బిల్లులు, విద్య ఉద్యోగానికి 1 బిల్లు, రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ 1 బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా చట్టాన్ని తయారు చేసే బిల్లును ప్రవేశపెట్టడం, ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ బిడ్డగా నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం, వాటిని చట్టాలుగా రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం పంపితే షెడ్యూల్ 9లో చేర్చకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నటువంటిది మీ అందరికీ తెలిసిందే. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, సీతక్క గారు సభ్యురాలుగా. అది కూడా ఆర్డినెన్స్ ఆమోదించుకుంటే రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లు పెట్టుకున్న సందర్భం. అయినా ఈ ఆర్డినెన్స్ సవరించిన తర్వాత మొన్న 30-31 నాడు కూడా మళ్ళీ చట్టాన్ని చేసుకున్నప్పటికీ
మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు కూడా వచ్చి రాష్ట్ర గవర్నర్ కలిసి మేము ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మీరు అనుమతులు ఇవ్వాలి, మా బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన వినలేని సందర్భంలో రాష్ట్ర శాసనసభలో సై అంటున్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రం లోక్సభలో నై అంటున్నారు. ఎందుకు దీని కారణం చెప్పాలని మా బీసీ బిడ్డలు ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని నేరుగా ప్రశ్నించి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అయినా మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు జీవోను కూడా 42% ఎన్నికలు ముందుకు పోతున్నప్పుడు కొందరు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు, మరి కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ హైకోర్టులో మా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా మరో బీసీ మంత్రి శ్రీఆర్ గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 42% రిజర్వేషన్తో పోతామని చెప్పే ప్రక్రియలోనే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే క్రమంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పిన వారి పిటిషన్ను ఈరోజు డిస్ప్యూట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. రేపు కూడా అసెంబ్లీ మూడ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనం అన్ని పక్షాలు రాష్ట్ర స్థాయిలో అన్ని పక్షాలు కూడా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పింది కాబట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యథావిధిగా ఈరోజు 42% పోతాం. 16 SC 12 ST దేశవ్యాప్తంలో 70% రిజర్వేషన్తో మనం పోతాం. 69% పోతున్న తమిళనాడు ఇప్పటికి హైయెస్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు 70% మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇప్పటికీ రోల్ మోడల్ రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల్లో చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా రాబోతుందనే మాట ఈ సందర్భంగా నేను భావిస్తూ అందరూ కూడా 42% రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని, దీనికి ప్రధాన కారణంగా మొఖాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చాలి. ఆర్డినెన్స్ను ఏదైతే 2018 సవరణ చట్టం చేసినామో దానికి ఆమోదించాలి గవర్నర్ గారు చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందని ఎస్పీ అన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ ను డి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ బస్తీ ఆసుపత్రి రాజీవ్ నగర్ సిరిసిల్లలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ మార్గదర్శకత్వంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ రజిత సమన్వయంతో పోలీస్ సూపరింటెండెంట్ మహేష్ బి గీతే అనుమతితో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని రాధికా జైస్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, మానసిక వైద్య నిపుణులు ప్రవీణ్, మెడికల్ ఆఫీసర్ మణివర్మ, ఈ స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణంలో మహిళా స్వశక్తి చీరల తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించిన పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. చేనేత జౌళి శాఖ కేంద్రాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి బీవై నగర్ కు తరలించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. బీసీ బిల్లును ఆమోదిస్తే 71%తో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
బాధితుల సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ ఏర్పాటు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.